బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? మీకు ఇంతకు ముందు కూడా వీడియో పెట్టానండి, మీకు లాంగ్ వీడియో పెట్టానప్పుడు. ఇప్పుడు మళ్ళీ వీడియో షేర్ చేస్తున్నానండి. చాలామంది తెలుస్తుంది కదా, చాలామందికి తెలుసండి ఈ విషయం. సోడిపిండి మనం సోళ్ళు రాగులు అంటారు కదా, అవి రోడ్డు మీదే మనం తెచ్చుకుంటాం కదా, అంటే షాప్లో తెచ్చుకుంటాం కదా. కానీ ఒకసారి ఈ వీడియో చూడండి. మీకు ఇంతకు ముందు కూడా పెట్టానన్నాను కదా, 2 కేజీలండి రాగులు కొనుక్కున్నాను సోళ్ళు. నేను ఎంత మురుకుందో చూడండి, డస్ట్ నిజంగా నల్లగాను. మనం ఇప్పుడు కూడా ఒక అరగంట సేపు నానబెట్టేయండి. పొద్దుట లేవగానే మీరు 2 కేజీలు ఆడించుకున్నారనుకోండి, 2 కేజీలు ఇలాగ ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో వేసుకోండి. చూడండి ఎంత బ్లాక్గా ఉందంటే వాటరు, మీకు ఇంకా దగ్గరికి చూపిస్తాను. అదిగోండి చూడండి ఎంత కలరు. చూడండి కాలువలో నీళ్లు బురదలు వచ్చినప్పుడు ఎలా ఉంటాయండి, బురద వాటర్ అనేవారు కదా పూర్వం, బురద వాటర్ అనేవారు. వర్షానికి బురదగా ఉంటాయి కదా రోడ్లన్నీ కూడా, సేమ్ అంతేనండి. అంత ఉంటుందండి సోళ్ళు నిజంగాను. అవి మనం అలా ఆడించుకోకుండా ఎప్పుడు కూడా మనం ఇలా కడుక్కోకుండా డైరెక్ట్ పిండి చాలామంది తెచ్చుకుంటారు, కుదరలేని వాళ్ళు. కుదిరిన వాళ్ళ కోసం అయితే కంపల్సరీ మనం ఆ సండే టైంలో ఇంటి దగ్గర ఉండేవాళ్ళైనా, కుదిరిన వాళ్ళైనా, లేడీస్కి చాలామంది ఈ విషయం తెలుసుకుని ఎంచక్క ఇలాగ ఆడించుకుంటే చాలా బాగుంటుందండి. అంత డస్ట్ మన కడుపులోకి వెళ్ళిపోతుంది కదా. నేనైతే ఒక 6 సార్లు కడుగుతూనే ఉన్నానండి. చాలా వచ్చేస్తుందండి. గంట సేపు నానబెట్టినా సరే. ఇది సెకండ్ టైం అండి. అలాగే రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి అలాగా అప్పుడు 6-7 సార్లు సింక్ దగ్గర పెట్టి కడుగుతూనే ఉన్నాను. కానీ వెంటనే అస్సలు వార్చకూడదండి, చాలా ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. ఏమాత్రం మనం వెంటనే వార్చేసినా దాని సింక్లో పడిపోతాయండి. సింక్ దగ్గర అయితే అస్సలు వార్చొద్దు. అడుగుని ఏమైనా గిన్నె పెట్టుకుని వార్చుకోవాలి. గుడ్డ అయితే క్లాత్ పెట్టుకుంటే ఇంకా సూపర్ అండి. అస్సలు క్లాత్కి అంటుకుంటే దులిపేసుకోవచ్చు, మనం తర్వాత వేస్ట్ అవ్వకుండా తీసుకోవచ్చు. చూడండి ఇదిగోండి సెకండ్ టైం ఇది. అలాగే మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి అలా కడుగుతూనే ఉన్నానండి. ఇంకా ఒక 6-7 సార్లు కడిగేటప్పటికి అప్పుడు కొంచెం తేట వాటర్ వచ్చిందండి. అంటే మనం ఈ లెక్కల్లో ఏంటంటే మనకి తెలిసి వచ్చింది, ఒక గంట ముందే నానబెట్టేసుకోవాలండి. ఒక గంట ముందు ఎప్పుడైతే నానబెట్టేసుకున్నామో రాగులు బాగా నానిపోతాయి, దాంట్లో ఉన్న మురుకు కూడా సూపర్గా వచ్చేస్తుందని అర్థం అన్నమాట. ఇదంతా అనుభవం మీద తెలుస్తుందండి ఎవరికైనా సరే. ఫస్ట్లో తెలీదు. నేను కూడా గంట ముందు నానబెట్టుకుంటానండి. లాస్ట్లో ఇదిగోండి ఒక 6-7 సార్లు కడిగిన తర్వాత అప్పుడు స్లోగా ఇలా వంచేసుకుని వార్చేసుకున్నాను. మీకు లాస్ట్లో చూపిస్తాను గ్లాస్ పెట్టుకుని. వార్చేసుకున్నప్పుడు కూడా దాంట్లో కొన్ని చిన్నవి కదండి రాగులు జారిపోతుంటాయి. ఏం ఇబ్బంది ఏం పడకండి, స్లోగా అవి కూడా ఆ నీళ్లు వంచేసుకుని మనం తీసేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే ఎండబెట్టుకున్నప్పుడు కొంచెం బాగా లాస్ట్లో ఇసుక ఎక్కువ ఉంటుందండి. ఎంత మనం ఒక 5-6 సార్లు కడిగినా, 8 సార్లు కడిగినా సరే, రాగులు ఎండినా, మినపప్పు అయినా, ఏదైనా పొట్టు మినపప్పు అయినా సరే, మీకు వీడియో షేర్ చేస్తున్నాను నేను. అడుగున ఇసుక ఉంటుంది, అది కడుపులోకి వెళ్ళిపోతుంది కదా, కిడ్నీలోకి అదిని. అందుకని మనం ఆ ఇసుక ఎప్పుడు కూడా లాస్ట్లో కొంచెం కొంచెం రాగులు వేస్ట్ అయినా పర్వాలేదు, లాస్ట్లో ఇసుక తీయలేం చేతకాలేని వాళ్ళు ఉంటారండి. లాస్ట్లో కొంచెం ఉంటాయి, ఉంచేయండి అలాగా. అవి కూడా ఇసుకతో పాటు వేసుకోవద్దు మీరు ఎట్టి పరిస్థితుల్లో. చాలామందికి కడగడం కొంచెం కుదరలేని వాళ్ళే ఎవరైనా సరే. లాస్ట్లో నేను కూడా కొంచెం సోళ్ళు లాస్ట్లో ఉండిపోనివ్వండి. దాంట్లో కొంచెం ఇసుక కరకరలాడుతుంది. ఎన్నిసార్లు కడిగితే సుఖమేముంది. ఆ ఇసుక కోసం మనం ఆ సోళ్ళు పెద్ద ఖరీదేం కాదు, అలాగని మనం వేస్ట్ చేసుకోవట్లేదు. కానీ లాస్ట్లో ఇసుక కోసం ఓన్లీ కొంచెం కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను క్లాత్ వేసానండి ఎండలోను, మీకు ఆరబెట్టి చూపిస్తాను. క్లాత్ వేసినప్పుడు కూడా నేను ఎంతో తీర్చి శుభ్రంగా తీసుకున్నానండి రాగులన్నీ కూడా. అలా ఎండబెట్టుకున్నాను. అయినా సరే లాస్ట్లో మనం ఏంటంటే ఒక 3 చిటుకులు 4 చిటుకులు అంటాం కదా, అలాగా ఒక 3 స్పూన్లు ఉండిపోయినాయండి లాస్ట్లో. ఆ 3 స్పూన్స్ కూడా ఒక 3 నిమిషాలు ఎలాగైనా సరే నేను ఉంచేసుకున్నానండి. పడేద్దామని డిసైడ్ అయిపోయాను, మొక్కల్లో వేసేసానండి ఎలాగైనా సరే. ఎందుకంటే ఒక 3 నిమిషాల గురించి మనం ఈ రాగుల్లో ఇసుక అంతా కడుపులోకి వెళ్ళనివ్వడం అవసరం లేదు కదండి మనకి అంతా. అందుకని మాట అలా చెప్తున్నాను నేను. చాలామందికి అర్థం చేసుకునే వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు నా మాట. అర్థం అవ్వకపోతే నేను ఇంకేమీ చేయలేనండి. అందుకని మీరు అందరికీ అర్థం చేసుకుంటారని అంటున్నాను. చిరుధాన్యాలు చాలా మంచిది. పొద్దుటే సోడిజావ తాగడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. రాగులు రారాజు అని పూర్వం నుంచి అంటున్నారు కదా. సోడిపిండి అట్లు పెట్టడం, పిల్లలకి ఉండలు చేసి పెట్టడం, స్నాక్స్ కింద పెట్టడం, ఎన్నో రకాలు పెడుతున్నారు కదా, ఆవిరి కుడుగుల్లాగా వండి పెట్టడం. అవన్నీ కూడా చిన్నప్పటి నుండి మన పిల్లలకి అలవాటు చేయడం వల్ల సోడిపిండి జావ తాగను, అట్లు తినను, ఈ స్నాక్స్ తినను, సోడిపిండితో వచ్చినవి నల్లగా ఉన్నాయి అని ఎవ్వరు కూడా పేచీ పెట్టరండి. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏది అలవాటు చేస్తే మన పిల్లలకి అదే అలవాటు అవుతుంది. ఆరోగ్యకరమైన తిండి పెట్టాలి మన పిల్లలకి. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.